ప్రభాత వెలుగు దినపత్రిక చూద్దాం. దావోస్ ధమాకా, తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ, సీఎం సమక్షంలో ఒప్పందాలు, రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయట. మరి తెలంగాణకు ఉద్యోగాల అవకాశాలు 49,500 మందికి కూడా ఉద్యోగాలు దొరకనున్నాయట. రైట్, ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు జరుపుకోవడం. ఇక శ్రీధర్ బాబు గారు కూడా దావోస్లో అమెజాన్ వెబ్ సర్వీస్ కంపెనీ ప్రతినిధి మైకేల్ పూంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరుల అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే చూద్దాం, మొత్తానికి 49,500 మందికి ఉద్యోగాలు రాన్నాయట. డేటా ఏఐ హబ్గా హైదరాబాద్, 6,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి మొత్తం 15,000 కోట్లు, 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ లూమినా ముందుకు, సోలార్ సేల్స్ తయారీ యూనిట్కు అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే, ఏఐ సెంటర్ కోసం ఊర్సా క్లస్టర్స్ మొత్తం 5,000 కోట్లు పెట్టనుందట. మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్ విప్రో వెల్లడించిన అధికారులు నేడు రాష్ట్రానికి ఇక సీఎం గారు పర్యటన ముగించుకొని రానున్నారు. అయితే ఇంత పెద్ద వార్త అంటే వాస్తవానికి 1,78,950 కోట్లు అనేది చిన్న ఫిగర్ కాదు, అది తక్కువేం కాదు. మరి రేవంత్ రెడ్డి గారు పోయినరు, సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ముందుకు వచ్చిండ్రా, ఇంకే దేనికని వచ్చిండ్రా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ కంపెనీలు మంచిగా ఉన్నాయని చెప్పేసి పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి, రీజన్స్ పక్కన పెడితే బట్ వచ్చినాయి. దీనికి అధ్యక్షత వహించింది రేవంత్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఈ పేపర్లో ఎక్కడైనా వేసిండ్రా? ఎక్కడైనా గతంలో కేటీఆర్ గారు ఒక్క సూట్ వేసుకొని హెలికాప్టర్ మించెల్లి దిగి దావోస్ పోగానే అన్న కేటీఆర్ దిగిండు, మొత్తం 1,00,000 కోట్ల పెట్టుబడి తెచ్చేసిండు అని చెప్పేసి నమస్తే తెలంగాణ మెయిన్ ఫ్రంట్ మొత్తం కేటీఆర్ ఫోటో, అక్కడ మళ్ళా కంపెనీలు పెట్టుబడులు, ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు. అంటే ఈ వార్త రాసిరు కదా, ఊరూరు నిరసన హోరు అంటే 3 రోజులు గ్రామ సభల్లో నిలదీత, ఇది రాసినప్పుడు ఒక పక్కన మరి ప్రభుత్వం పోయింది, ఈ రకంగా పని చేసుకొచ్చింది, మరి గిన్ని పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడ ఒక వార్త రాయొచ్చు కదా, ఇక్కడ ఒక వార్త రాయొచ్చు కదా. గతంలో 5 ఏళ్ళు తీసుకుందాం, 10 ఏళ్ళు పక్కన పెడితే గతంలో 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఇక దావోస్కు పోయిర్రు, ఆడికి పోయినరు, ఈడికి పోయిర్రు, సింగపూర్ పోయినరు, పెట్టుబడులు తెచ్చిండ్రని మొత్తం ఏడ చూసిన నమస్తే తెలంగాణ మొత్తంలో అది ఇదే. మరి నిజంగా ప్రతిపక్షాలు ప్రజలకు వాస్తవాలను చూపిస్తే మరి ఎందుకు ఈ పెట్టుబడి గురించి ఒక్క వార్త